జాబ్ అనేది నేను కోరుకుంటే ర్యాంక్ తీసుకొచ్చి ఎగ్జామ్ గురించి చెప్తున్నా గారు. పేపర్ బెల్ కొట్టేలోపే 11 క్వశ్చన్ అటెంప్ట్ చేసినాను. 100 మార్క్ టెస్ట్లు మినిమం మ్యాథ్స్ లోనే రాసిన. ఐఎమ్ నాట్ ఏ పర్సన్ టు బి క్వాలిఫైడ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. అమృతాస్ అకాడమీ నన్ను పిలిచారు. నేను పిలిస్తే అన్ని చోట్లకి నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చానంటే వీళ్ళ యొక్క కృషి ఉంది. అర్జునుడు వచ్చేసి ఎక్కడైతే వాళ్ళ గురువు దగ్గర విద్య నేర్చుకుండొచ్చు, కానీ ఏకలవ్యుడు అనేవాడు ఎక్కడో దూరంగా కూర్చొని నేర్చుకున్నాడు. వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. ఫస్ట్ వీళ్ళ యొక్క మెటీరియల్ కంటెంట్ చూసాను. సబ్జెక్ట్ ఏదైతే ఉందో చరణ్ ద్వారా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ వాళ్ళు అందిస్తా ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు, ప్రిలిమ్స్ లో నా స్కోర్ 41. ఒక్క మార్కు పోయిందంటే నేను ఓసీ క్యాండిడేట్ ని, నేను నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ స్టడీస్. సో అందరు నన్ను పిక్చర్ లాగా చూసేవారు. ఎవరు ఈ పిల్లోడు, ఎందుకు ఇలా రుద్దుకుంటా ఉన్నాడు, ఏంటి తను లేసి ఎగ్జామినర్ మీద చీఫ్ మీద ఫైర్ అయిపోయారు. జాబ్ అన్న రావాలి, నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలి. ఒక 1 మినిట్ ఉందంటే ప్రతి క్వశ్చన్ ని 1 మినిట్ లో అటెంప్ట్ చేయమని కాదు. అనవసరమైన పుస్తకాలు, అనవసరమైన రిఫరెన్స్ తీసుకోవద్దు. పోయి రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్నా, సెకండ్ బెటాలియన్, ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్, ఇప్పుడు కూడా ఫోటోలు ఉంటాయి, అన్ని ఫోటోలు తీసుకున్నా. ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తారు? ఇంతవరకు నేను రాసిన ఏ ఎగ్జామ్ కూడా సెకండ్ అటెంప్ట్ లేదు. 8:20 వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా పాప తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన. నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఎంతో మంది ఎస్ఐలు, పోలీస్ అధికారులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. బట్ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే పోలీస్ అధికారులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సార్ ఒకరు. సార్ 2020లో డిగ్రీ కంప్లీట్ చేసినారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇండియన్ రైల్వేస్ లో జాబ్ క్రాక్ చేసినారు. బట్ సార్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, సార్ కావచ్చు, యూనిఫామ్ ధరించాలా, ప్రజలకు సేవ చేయాలా, ఒకవైపు రైల్వేలో జాబ్ చేస్తూ మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అయినారు. ఒక జాబ్ చేస్తా ప్రిపరేషన్ చేయడం చాలా కష్టం. మనం ఏ జాబ్ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలంటేనే బరువు పడతాం. మరి ఒక జాబ్ చేసుకుంటా ఇంకో జాబ్ కొట్టడం అంత ఈజీ కాదు. సార్ దాన్ని చేసి చూపించినారు. వల్లూరు ప్రజలు గబ్బర్ సింగ్ పోలీస్ అనే స్థాయికి ఎదిగినారు. మరి సార్ మాటల్లోనే సార్ లైఫ్ జర్నీ అనకూడదు, సక్సెస్ఫుల్ జర్నీ అనొచ్చు. మరి సార్ జర్నీని, మరి మనం సార్ జర్నీలో తెలుసుకోవాల్సిన విషయాలని ఒకే నోటిఫికేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ క్రాక్ చేయగలమా? ఒక్కసారి సార్ మాటల్లోనే విందాం. మరి ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ ఒకసారి స్టాండింగ్ ఓవియేషన్ సార్ కి. నేను 2024 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా పాస్ అవుట్ అయ్యాను. సో అనంతపూర్ పీటీసీలో ట్రైనింగ్ చేసి రకరకాల గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అయితే ఉంది, ఎక్స్ట్రీమిస్ట్ ట్రైనింగ్ అయితే ఉంది, బెటాలియన్ ట్రైనింగ్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద 5 నెలలు అయితే ఉంది. కోర్స్ డిఫరెంట్ ప్లేస్లలో, స్పెషల్ బ్రాంచ్లో, డిసిఆర్బిలో, ఎస్బీలో ఈ విధంగా ట్రైనింగ్ చేసి వల్లూరు పోలీస్ స్టేషన్కి నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చాను. సో వచ్చిన తర్వాత నా యొక్క జాబ్ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా ఫ్రూట్ఫుల్నెస్ ఇచ్చాయి ఈ జాబ్లో. ముఖ్యంగా ఇటువంటి జాబ్ని మీరు కొట్టాలంటే ఖచ్చితంగా ఓపిక, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ, శ్రద్ధ అనేది కావాలి. దాంతోపాటు మీ తల్లిదండ్రుల ఆశీస్ కూడా కావాలి. సో డెఫినెట్గా వాళ్ళతో రోజుకోసారైనా మాట్లాడండి. ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన అమృత అకాడమీకి అయితే ఉంది, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మా బ్రదర్ సునీల్, తర్వాత వచ్చేసి చరణ్ అయితే ఉంది, వీళ్ళకి థ్యాంక్స్ చెప్తూ భగవంతుని ఆశీస్సులు మీతో ఉండి ఖచ్చితంగా రేపు రాబోయే నోటిఫికేషన్ అయితే ఉంది, ఏపీ అయితే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది, మీరు అందరూ ఖచ్చితంగా ఒక జాబ్తో కనపడాలి, నాకు మళ్ళీ మెసేజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, చాలా తక్కువ టైంలో ఎక్కడైతే నేను అక్కడ కూర్చున్నానో అదే ప్లేస్లో నుంచి ఈ ప్లేస్కి రావడానికి జస్ట్ చాలా అంటే వితిన్ 2-3 ఇయర్స్లోనే నేను ఇక్కడ రావడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఒక విద్యార్థి దశలో ఉన్న మనము ఎప్పుడైతే ఒక వ్యక్తిగా ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతామో అంతకంటే గర్వకారణంగా ఒకటి ఉండదండి. ఏదైతే ఒక చదువుకున్న స్కూల్ ఉంటుందో లేదా మనం చదువుకున్న కాలేజ్ ఉంటుందో, ఈరోజు మనని ఒక గెస్ట్గా పిలుచుకొని మనం అచీవ్ చేసిన సక్సెస్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎంజాయ్మెంట్లో మనతోటి స్నేహితులు అయితే ఏముంది, మన యొక్క అధ్యాపకులు అయితే ఏముంది, వాళ్ళు మన సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మనల్ని గొప్పగా వాళ్ళ శిష్యుల్లాగా, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడైతే చెప్పుకుంటున్నారో, మన తల్లిదండ్రులకు కానీ, మన కుటుంబానికి కానీ, మన తోటి వారికి కానీ ఆ యొక్క మాటలు, అభినందనలు వాళ్ళకి ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంలా ఉంటాయి. అర్జునుడు వచ్చేసి ఎక్కడైతే వాళ్ళ గురువు దగ్గర విద్య నేర్చుకుండొచ్చు, కానీ ఏకలవ్యుడు అనేవాడు ఎక్కడో దూరంగా కూర్చొని నేర్చుకుండొచ్చు, ఇంకొకరు సొంతంగా నేర్చుకుండొచ్చు. కానీ అల్టిమేట్ ఏం ఏంటంటే మనం ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ లక్ష్య సాధనకి ఏదైతే ఒక మార్గం ఉందో మార్గాన్ని ఎంచుకోవాలి.
అందులో నేను డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఎంచుకున్నాను. సో ఆఫ్లైన్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాను. డిగ్రీలోనే విత్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మాకు ఆఫ్టర్నూన్ వరకే కాలేజ్ అప్పుడు. సో అలా వెళ్ళేవాడిని. సో తర్వాత ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. నాకు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు జాబ్ చేయడం వల్ల నాకు టైం లేకపోవడం. సో చాలామంది మనలో అనుకుంటా ఉంటారు, నేను ఇంతసేపు చదువుతాను అంతసేపు చదువుతాను 24 గంటలు చదువుతాను 48 గంటలు చదువుతాను అంటున్నాను. అది కాదు. ఏం చదువుతున్నారు అసలు? ఫస్ట్ వచ్చేసి మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మెటీరియల్. తర్వాత వచ్చేసి మన యొక్క ఏకాగ్రత, కన్సిస్టెన్సీ అంటారు దాన్ని. మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం. ఫైనల్గా వచ్చేసి మన యొక్క మార్క్ టెస్ట్. ఈ 4 బేస్ చేసుకొని మన యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను మాట్లాడాల్సిన ఇన్స్టిట్యూట్ గురించి అమృతాస్ అకాడమీ. నన్ను పిలిచారు. నేను పిలిస్తే అన్ని చోట్లకి నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చానంటే వీళ్ళ యొక్క కృషి ఉంది. ఎందుకంటే ఈ చరణ్ అయితే ఉంది, మా బ్యాచ్మేట్స్ నాగిరెడ్డి. సో వీళ్ళందరూ కూడా జాబ్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళే. సో అంటే ఏంటంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ఏ విధంగా జాబ్ చేయాలనో, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలనో వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఇన్స్టిట్యూట్ని నడుపుతుంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని ముందే పసిగట్టి వాళ్ళు పడ్డ ఏవైతే డిఫికల్టీస్ ఉంటాయో, వాళ్ళు పడ్డ ఏదైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మీకు ముందే గైడ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా వచ్చేసి థ్యాంక్ యూ. మీరు వచ్చేసి మంచి ఇన్స్టిట్యూషన్ ఎంచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. ఫస్ట్ వీళ్ళ యొక్క మెటీరియల్ కంటెంట్ చూశాను. వీళ్ళు నిజంగా గుడ్ మెటీరియల్ ఇస్తున్నారు లేదా. నేను అర్థమెటిక్లో నేను బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ని. సో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా, ఈవెన్ దో ఐబీపీఎస్ ఒక రకమైన టఫెస్ట్ క్యాట్ ప్రాబ్లం ఇచ్చినా కూడా నేను డిఫరెంట్ మోడ్లో సాల్వ్ చేసి విత్ ఇన్ ద 1 minute లోపు ఆన్సర్ తీసుకురావాలని నా తాపత్రయం. సో ముందుగా నేను మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో చరణ్ ద్వారా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి దాని గురించే మాట్లాడతాను. నేను వచ్చేసి ఇండియన్ రైల్వేలో పనిచేశాను. పనిచేయడానికి ముందు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత వచ్చి ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్. 2 yearsలో అట్ ఎ టైం నాకు ఈ 5 jobs వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే నా తర్వాత నాకు ఒకటి రియలైజ్ ఏంటంటే నేను రాసి ఒక వేకెన్సీ ఎందుకు పోగొట్టుకోవాలి అనే మోడ్లోకి నేను వెళ్ళిపోయాను. సో నేను కంప్లీట్గా ఆ దెబ్బతో ఏ జాబ్ రాయడం మానేశాను. రాస్తే సబ్ ఇన్స్పెక్టర్ రాయాలి, వస్తే రావాలి. అంటే నాకు అంతవరకు కూడా సబ్ ఇన్స్పెక్టర్ అనేది నాకు ఒక కళ. సో మీరు మొట్టమొదటిగా ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్, మీకు మంచిగా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి టైం ప్రకారం మీకు అన్ని నేర్పిస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఒకటే, వాళ్ళతో పాటు మీరు కోఆర్డినేట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని వరకు మీరు పర్టికులర్గా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ అన్నా, ప్యూర్ మ్యాథ్స్ అన్నా, ఏదో జనరల్ స్టడీస్ అన్నా ఈజీ వేలో చదివితే రాదు. ఒక క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని 2025 క్వశ్చన్ పేపర్ని తీసుకుంటే, 24 కదా ఎగ్జామ్ జరిగింది, 2024 క్వశ్చన్ పేపర్ తీసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్. అంత ఈజీ పేపర్ ఏం కాదు. కానీ జనరల్ స్టడీస్ అనేది మీరు చెప్తే నమ్మరు, ప్రిలిమ్స్లో నా స్కోర్ 41. 1 మార్కు పోయిందంటే నేను ఓసీ క్యాండిడేట్ని, నేను నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ స్టడీస్. ఓన్లీ 13 మార్కులు గాను నాకు 9 మార్కులు 10 మార్కులు కరెంట్ అఫైర్స్లో వచ్చాయి. ఆ మార్కులే నన్ను ప్రిలిమ్స్లో సేవ్ చేసాయి. లేకుంటే ఐఎమ్ నాట్ ఏ పర్సన్ టు బి క్వాలిఫైడ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసిన నేను. ఎగ్జామ్ రాశాను, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మ్యాథ్స్ పేపర్ రాశాను. ఇదే ఉందని ఇసి పాడేసా. జస్ట్ 45 to 50 minutesలో ఎగ్జామ్ రాసేసా. 90 నా స్కోర్ దాంట్లో, పేపర్ 1. ఇంకా మిగతా టైం అంతా ఎవరు అడిగితే వాళ్ళందరికీ ప్రిలిమ్సే కదా అని చెప్పి చూపించుకుంటూ కూర్చున్నాను. అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో మ్యాథమెటిక్స్ పేపర్ అయిపోయింది. జనరల్ స్టడీస్ పేపర్కి వచ్చాను. తిప్పి కొడితే పేపర్ అంతా కరెక్ట్ స్పీడ్గా చేస్తే నాకు 14 నుంచి 15 క్వశ్చన్ గన్ షాట్ తగులుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తే నాకంటే పరమ దరిద్రులే ఉన్నారు పక్కన. వాళ్ళని అడగడం కంటే ఏముందని చెప్పేసి ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళిపోయాను. 50-50 అలా దగ్గర 3 గంటల ఎగ్జామ్ గాను 2 గంటల 59 నిమిషాలు పోరాడినా. అయిపోయింది, ఏదో లేదు వస్తే మన అదృష్టం అని చెప్పేసి పేపర్ ఇచ్చేసి వచ్చాను. రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. కీ వదిలాడు. కొడతా ఉంటే 42, 41 ఇదే వస్తూ ఉంది. ఇంటికా నుంచి ఫోన్ వస్తూ ఉంది, పరీక్ష బాగా రాసావా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతావా. ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఓకే బాగా రాశాను, వస్తే వస్తా లేకపోతే లేదు కింద వాళ్ళని బ్లైండ్గా ప్రిపేర్ చేశాను. అలా 44 మార్కులతో నిలబడిపోయింది నా ఫిలిమ్స్. తర్వాత నేను నా వీక్నెస్ ఏందో అర్థమైపోయింది. నేను మ్యాథ్స్లో 200కు 200 తెచ్చుకున్న, జనరల్ స్టడీస్ పేపర్లో నేను మినిమం 80 మార్కులు తెచ్చుకోకుంటే నేను ఫెయిల్ అయినాయి.
నా ఫైనల్ అల్టిమేట్ ఏమేమి తెలుసా, జనరల్ స్టడీస్లో 81 మార్కులు తెచ్చుకోవాలి, నాకు ఉద్యోగం రాకుండా ఎలా పోతా చూడాలి, ఇంతే. ఈవెంట్స్కి పోయినాను, నా కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చెప్తాను. అప్పటికే దగ్గర ఫుల్ మార్క్ టెస్ట్, హెవీ మార్క్ టెస్ట్ రాశాను నేను, దగ్గర 224 మార్క్ టెస్ట్ రాశాను, 120 మార్క్ టెస్ట్లు ఆఫ్లైన్లోనే రాశాను. మళ్ళీ జాబ్ చేసుకుంటున్నాను. రోజుకు 3 ఎగ్జామ్స్ రాయాలి అంటే పొద్దున పొద్దున మ్యాథ్స్, మధ్యాహ్నం జిఎస్, ఈవినింగ్ కానిస్టేబుల్ పేపర్తో సహా నేను ఖచ్చితంగా సండే మార్క్ టెస్ట్కి అటెండ్ అవ్వకపోతే దాని ప్రయత్నమే వృధా. విజయవాడలో ఉంటాను, చెన్నై సెంట్రల్ బండికో లేకుంటే అహోరా బండికో వస్తాను. ఎవ్రీ సాటర్డే కుదిరితే మధ్యాహ్నం లేకపోతే నైట్ బయలుదేరుతాను, విజయవాడ దిగుతాను, అర్లీ మార్నింగ్ 4 గంటలకు దిగుతాను. ఆ 11 క్యాబిన్లో ఏసీ క్యాబిన్లో ఉంటాను, ఆడనే ఫ్రెష్ అప్ అయిపోతాను, పోతాను, ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాను, 3 ఎగ్జామ్స్ రాస్తాను. ఖచ్చితంగా పేపర్ రైల్వే స్టేషన్లోనో ట్రైన్లోనో కూర్చొని పేపర్ టిక్ పెట్టుకుంటా ఉంటే అది నాకు ఒక సరదా. అది నాకు ఎంత స్కోర్ వచ్చింది, నేను టాప్ 10లో ఉంటాను, ఒక సరదాతో టిక్ పెట్టుకుంటా ఉంటే సో అందరు నన్ను పిచ్చోల్లాగా చూసేవారు. ఎవరు ఈ పిల్లోడు, ఎందుకు ఇలా రుద్దుకుంటా ఉన్నాడు, ఏంటి ఇతను, నన్ను ఎవరు పలకరించే వాళ్ళు కాదు. ఒక్కోసారి మన ఏంటి జస్ట్ నార్మల్ చిన్న ఎంప్లాయీ, ఒక రైల్వే స్టేషన్ నన్ను అలాగే ఏదో క్యాబిన్లో కూర్చొని రుద్దుకుంటా ఉండేవాడిని. ఓకే, నన్ను ఎవరైనా ఏమనుకుని నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. అలా మ్యాథ్స్ స్కోర్ 180, 170 అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా జిఎస్ని నేను మ్యాథ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి పడేసా. అప్పుడు నా అదృష్టం ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ 2 monthsలో పెడతాను ఎగ్జామ్, 4 months లేదు, 5 months లేదు, 6 months లేదు, 1 year పోస్ట్ పోన్ అయిపోయింది. అప్పుడు వరకు నాకు అక్కడ జిఎస్ బుక్కే లేదు. టక 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 ఆఫీస్లో మరుసటి రోజే బుక్స్ ఏదైతే ఆన్లైన్లో మెటీరియల్స్ దొరుకుతాయో ఆ మెటీరియల్స్ అని, ఏ ఇన్స్టిట్యూట్ కాదు మళ్ళీ ఆన్లైన్లో మెటీరియల్ దొరుకుతుందో ఆ పటపట మెటీరియల్ అంతా నేను దగ్గర 2500, 3000 పెట్టి కొన్నాను. చదవడం మొదలెట్టాను, కూర్చుంటాను, చదవడం మొదలు పెడతాను. ఒక పాలిటీలోనే 674 పేజీలు ఎన్నో ఉంటాయి నేను కొన్న ప్రభాకర్ రెడ్డి బుక్లో. దాన్ని చదవడానికి నాకు 2 నెలలు పట్టింది, ఒకటో రీడింగ్కే. అలా జియోగ్రఫీ అయితే ఏది కూడా నాకు రాదు, ఒక కరెంట్ అఫైర్స్ తప్ప. సైన్స్ అయితే ఏది నాకు రాదు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, నేను నాకున్న పాలిటీ బుక్ని లాస్ట్ 1.5 hourలో నేను కంప్లీట్గా రివిజన్ చేసి ఇసిరి పడేసిపోయినాను. అది ఎన్నో రీడింగో మీరే అర్థం చేసుకోవాలి. నాకున్న 674 పేజీల పాలిటీ రీడింగ్ని 1.5 hourలో నేను చదివి పక్కన పెట్టేసినాను. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నాకు జిఎస్లో 122 స్కోర్ వచ్చినాయి. నేనే నమ్మలేదు. 80 మార్కులు వస్తే చాలు అనుకున్న నేను ఒక జనరల్ స్టడీస్ పేపర్లో ఫస్ట్, మీరు తెలుసా, ఈ రోజు కూడా మ్యాథ్స్ పేపర్ వచ్చింది, ఇదేంటి నా పేపర్ అని చెప్పేసి పేపర్ బెల్ కొట్టేలోపే 11 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినాను. మీరు నమ్మచ్చో లేదో నాకు తెలియదు కానీ లాంగ్ బెల్ కొడతారు, మనకు 5 నిమిషాల ముందు పేపర్ ఇస్తారు. మా రూమ్లో 24 మంది, నేను 24వ వాడిని, 23వ వాడిని, నా వెనకాల ఒకరు ఉన్నారు. మేడం ఫస్ట్ 5 నిమిషాల్లో పేపర్ ఇవ్వడం మొదలెట్టింది. నా దగ్గరికి వచ్చేసరికి 1.5 minute అయిపోయింది, పేపర్ ఇవ్వడానికి 3.5 minute మిగిలింది. బెల్ కొట్టడానికి 3.5 minute ఉంది, మీరు ఎవరు పేపర్ ఓపెన్ చేయొద్దు అనే విధంగా చెప్పారు. ఏం లేదు, బుక్లెట్ కొట్టాము, స్కేల్ తీసుకొని కొట్టేసాము, ఓపెన్ చేసాము. బెల్ లాంగ్ బెల్ కొట్టేలోపే 11 క్వశ్చన్లు అటెంప్ట్ చేసేసాను విత్ ఇన్ 3.5 minute. ఆ బెల్ కొట్టేసే లోపే ఆ 11 క్వశ్చన్లు అటెంప్ట్ చేసేసరికి నా కాన్ఫిడెన్స్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ 1 hourలో 110 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి విత్ బబ్లింగ్ పక్కన పడేసిన. ఫస్ట్ 1 hourలో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఏం చేశానంటే, అనవసరమైన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో 1 నుంచి 2 నిమిషాలు ప్రతి క్వశ్చన్ చేయాలి, 190 మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాంగ్ క్వశ్చన్స్ని పిక్ చేయడం, రైట్ క్వశ్చన్స్ని సర్లే చూద్దాం నెక్స్ట్ అని చెప్పేసి వదిలేసాను అనమాట. సో ఎక్కడైతే నేను అర్థమెటిక్లో చాలా పీక్గా ఉంటానో అది వదిలేసి ఆ కాన్సెప్ట్ని ప్యూర్ మ్యాథ్స్ మీదకి వెళ్ళిపోయాను. సో అక్కడ కొంచెం టైం బర్డెన్ లాగడం వల్ల నేను అర్థమెటిక్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ జస్ట్ 30 seconds 40 seconds చేసే టాపిక్ని వదిలేసాను అనమాట. దగ్గర 100 నుంచి 200 మార్క్ టెస్ట్లు మినిమం మ్యాథ్స్లోనే రాసిన నేను కూడా ఫైనల్ ఎగ్జామ్లో టైం మేనేజ్ చేసుకోలేకపోయానంటే, మరి టైం మేనేజ్ చేసుకోకుండా ఒకటి కూడా మార్క్ టెస్ట్ రాయకుండా పోయిన మీరు ఎగ్జామ్లో సక్సెస్ ఎలా అవుదాం అనుకుంటున్నారు? చదవండి, ఫోకస్డ్గా చదవండి, యాజ్ వెల్ యాజ్ మార్క్ టెస్ట్ బాగా రాయండి. ఇంకా ఫైనల్గా జిఎస్కి వస్తే నెక్స్ట్ నా ఎగ్జామ్ గురించి చెప్తున్నా చరణ్ గారు. సరే, మధ్యాహ్నం పేపర్ ఇస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఫోన్ చేశా, ఏమని, ఫస్ట్ పేపర్ అయిపోయింది, ఫోన్ చేశా, ఓకే బాగా రాశాను అని మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశా. జిఎస్ పేపర్ ఇచ్చారు, నేను ఈసారి వెల్ ప్రిపేర్డ్గా వచ్చా. సైన్స్ అయితే ఏముంది, కరెంట్ అఫైర్స్ అయితే ఏముంది, నాకు జిఎస్ కొంచెం చదివాననే నమ్మకంతో పోయాను. ఈసారి పేపర్ తీసి 200 మార్క్స్ని చూసుకుంటూ 100కు 100% కరెక్ట్ అయితేనే టిక్కు పెట్టుకుంటుంది. అలా టిక్కు పెడితే 80 మార్కులు వచ్చాయి, కరెక్ట్ 80 వచ్చాయి, 80, 81 వచ్చాయి. కొంచెం ఏదో అయిపోయింది, ఆల్రెడీ పేపర్ మధ్యాహ్నం రాసింది 160 వస్తున్నాయని నాకు మైండ్లో కొడుతుంది. 160 నీకు వస్తాయి, 80 మార్కులు అయితే 240 అయిపోయింది.
80 వచ్చిందంటే ఎక్స్ట్రా ఏం పెట్టకుండా బబ్లింగ్ తప్పు పెట్టకుండా 80 కరెక్ట్గా చేసుకుంటూ రావాలి. సో 80 వచ్చింది, నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో 50-50 లాక్కుంటూ పోయాము, అలా ఎలిమినేషన్ చేసుకుంటూ పోయాము. లాస్ట్ దేవుడు అని చెప్పేసి కొన్ని పెట్టుకుంటూ పోయాం. ఈ పెట్టుకుంటూ పోయే క్రమంలో ఆల్మోస్ట్ మధ్యాహ్నం పేపర్ అంటే 4:45 అయింది. అప్పటికి కూడా డిమ్ లైట్, ఇంత లైటింగ్ లేదు మాకు. మేము ఇట్లా పెట్టబోయి ఇట్లా కన్ను పెట్టి ఇట్లా అన్నాను అంతే, ఒక డాట్ పడింది. కరెక్ట్గా బాగా తెలిసిన ఒక క్వశ్చన్కి సంబంధించిన బిట్ పేపర్లో నేను బబ్లింగ్ అనేది వేరే దాంట్లో పెట్టాను, అంటే పెట్టి పక్క తీసాను అనమాట. అయిపోయింది. లేసి ఎగ్జామినర్ మీద, చీఫ్ మీద ఫైర్ అయిపోయా. ఇంత డిమ్ లైట్లో మీరు ఎగ్జామ్ రాపిస్తా ఉన్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అడిచిపడేసా. ఆ ఒక్క మార్క్ కోసమే. నాకు తెలుసు ఆ ఒక్క మార్క్ ప్రిలిమ్స్లో నేను ఎంతవరకు తీసుకుపోయిందో. సో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే వే ఆఫ్ మోడ్ కూడా ఒక ఆర్ట్. ఒక ఆర్ట్ని ఎంత విధంగా ఆర్టిస్ట్ చిత్రీకరిస్తారో ఎగ్జామ్లో మన యొక్క పేపర్ని మనం అంత అందంగా చిత్రీకరించాలి. 200 మార్క్ టెస్టులు మీరు రాయొచ్చు. 200 మార్క్ టెస్టులు మీరు ఏ విధంగా రాస్తా ఉన్నారు? టైం పక్కన పెట్టుకుంటే వాడు ఏ టైం కన్నా పేపర్ ఇవ్వని 3 గంటల పరీక్ష మాత్రమే రాయాలి. వాడేముంది, పేపర్ కలెక్ట్ చేయకపోవచ్చు, 3 గంటలు అయిపోతే నువ్వు క్లోజ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉంది, ఈ రోజు నేను రీజనింగ్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పేపర్ ఇస్తానే ఒక 1.5 మినిట్ మీరు మూవ్ చేసుకోవాలి. అదొక ఎంత ఫాస్ట్ మూవింగ్ అంటే అంత ఉండాలి. తర్వాత వచ్చేసి ఎక్కడి నుంచి మొదలెడుతున్నారు? రీజనింగ్ మొదలెడుతున్నారా, అర్థమెటిక్ మొదలెడుతున్నారా, ప్యూర్ మ్యాథ్స్ మొదలెడుతున్నారా, లేదా మధ్యలో మొదలెడుతున్నారా, ర్యాండమ్గా పిక్ చేసుకుంటున్నారా? నేనైతే ఒక పారి రీజనింగ్ చేసేవాడిని, ఒక పారి డేటా అనాలిసిస్ ఉంటాయి కదా, మనకు 10 మార్క్స్ ఉంటాయా మ్యాథ్స్ పేపర్లో. సో ఈ విధంగా డిఫరెంట్ ఒక్కొక్క ఎగ్జామ్ని ఒక్కొక్క విధంగా అప్రోచ్ చేయవండి. ఒకసారి 120 వచ్చేవి, ఒకసారి 130 వచ్చేవి. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే 170 తగ్గడం మొదలెట్టాయి. ఇప్పుడు కూడా నా సెల్లో నేను రాసిన ప్రతి ఒక్క ఓఎంఆర్ షీట్ నేను ఫోటో తీసుకుని వచ్చేవాడిని, చూసుకుంటా ఉంటాను. ఇప్పుడు కూడా నా అక్షరాలు ఎట్టున్నాయి అంటే తెలుగు, ఇంగ్లీష్ ఏదైతే ఉందో వాటిని ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కరెక్ట్ చేస్తారో నాకు తెలుసు. నేను ఎవరైనా కొంచెం మంచిగా ఎగ్జామ్ రాసిన వాళ్ళకో వీళ్ళకో ఫార్వర్డ్ చేసి ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది, ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది అది చెప్పండి అని చెప్పి రెక్టిఫై చేసుకునేవాడిని. జాబ్ అనేది నేను కోరుకుంటే ర్యాంక్ తీసుకొచ్చి పెట్టింది. నేను చేసిన ప్రయత్నం, నేను ఒక జాబ్ వస్తే చాలు, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఏదో ఒక కేటగిరీలో, ఈవెన్ దో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయినా సరే నేను సెలెక్ట్ అయితే లాస్ట్ పోస్ట్ చాలనుకునే నాకు తీసుకొని స్టేట్ రిజల్ట్ వచ్చింది. దెన్ తర్వాత వచ్చేసి జిఎస్ పేపర్ అయిపోయిన తర్వాత మా నాన్నకు నేను చెప్పిన ఒకటి మాట, 5 అయింది, బయటకు వచ్చేసరికి 5:30, 5:45. ఆ టైంకి మొబైల్స్ అందరు క్రౌడ్గా తీసుకుంటా ఉన్నారు. సర్లే ఏముందిలే లాస్ట్ పోదామని చెప్పేసి లాస్ట్గా తీసుకున్నా 5:40. అప్పటికే 10 మిస్డ్ కాల్స్ మా డాడీ నుంచి. ఏరా వస్తుందా జాబ్? చెప్పిన డైలాగ్ ఏం తెలుసా? జాబ్ అన్న రావాలి, నోటిఫికేషన్ అన్న క్యాన్సిల్ కావాలి, రెండింటిలో ఒకటి ఫిక్స్ అని చెప్పిన. ర్యాంక్ గురించి చెప్పలేదు, నాకు జాబ్ అన్న రావాలి లేదా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి. ఆ లెవెల్లో మన కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మనం ఎగ్జామ్ ఎంత మంచిగా అటెండ్ చేసినామో అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా జాబ్ కోసం ప్రయత్నించకుండా ఒక మంచి ర్యాంక్ కోసం ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న మెటీరియల్ని మీరు ఎంత ఫోకస్డ్గా చదువుతారో దాన్ని అంతే మంచిగా రివిజన్ చేయండి. ఫ్లక్చువేట్ అవ్వద్దు, 2 పడవల ప్రయాణించద్దు. ఏదైనా ఒకటే సబ్జెక్ట్, మహా అయితే ఒక క్వశ్చన్ అటు రాకపోవచ్చేమో మీ సబ్జెక్ట్ నుంచి. ఖచ్చితంగా 29 క్వశ్చన్లు మీవే. 30 మార్కుల ప్రతి సబ్జెక్ట్ జిఎస్, ఒక ఎకానమీ తప్ప మిగతా అంత క్వాలిటీ అని 30 కదా. ఒక 2-3 క్వశ్చన్ రాకపోవచ్చేమో, మిగతా 20 అనేది మీరే. మీరు 2 బుక్లు చదువుతూ వేరే దాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఒక 1 మినిట్ ఉందంటే ప్రతి క్వశ్చన్ని 1 మినిట్లో అటెంప్ట్ చేయమని కాదు. 10 సెకండ్స్లో పోయే క్వశ్చన్ ఉంటుంది, 20 సెకండ్లో పోయే క్వశ్చన్ ఉంటుంది, 1.5 మినిట్ పోయే క్వశ్చన్ ఉంటుంది, 2 మినిట్స్ చేసినా రాని క్వశ్చన్ ఉంటుంది. దాన్ని ఏదైతే మీరు తెలుసుకుంటారో అప్పుడే ఈ 200 క్వశ్చన్స్ని మీరు చూస్తారు. 200 క్వశ్చన్స్లో 10% అంటే 20 క్వశ్చన్లు మీరు టచ్ చేయకూడదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎవడైతే ఆ 20 క్వశ్చన్ టచ్ చేసినాడో ఇది ఎగిరిపోతుంది. ఎగ్జామినర్ అనేవాడు ఎక్కడి నుంచో బుట్టుకురాలేదు. ఎగ్జామినర్ మీన్స్ ఇన్ ద సెన్స్ పేపర్ తయారు చేసేవాడు ఎక్కడి నుంచో బుట్టుకురాలేదు. వాడికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బేస్గా నేను సిలబస్ ఇచ్చాను కాబట్టి ఈ కాన్సెప్ట్ బేస్గానే నేను క్వశ్చన్ ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ పొద్దున పాలిటీలో 30 క్వశ్చన్లు కాకుండా 31 క్వశ్చన్ వచ్చిందా? ఎకానమీలో 20 క్వశ్చన్లకు మించి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చిందా? మన సబ్ ఇన్స్పెక్టర్ అంటే పర్టికులర్గా ఇండియా మీద ఫోకస్ ఉంటుంది. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ఏపీ జియోగ్రఫీ అండ్ ఏపీ ఎకానమీ. వీటితో అవసరమే లేదు. ఖచ్చితంగా చదవండి. ఎక్కడ మార్కులు వస్తాయో అక్కడే చదవండి. అనవసరమైన పుస్తకాలు, అనవసరమైన రిఫరెన్స్ తీసుకోవద్దు. ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతారు? ఎన్ని సంవత్సరాల నుంచి క్వశ్చన్ న్యూస్ పేపర్ చదువుతున్నారు? ఒక న్యూస్ పేపర్ చదవడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? న్యూస్ పేపర్ ఎందుకు చదువుతున్నారు మీరు? అనాలిసిస్. ఎడిటోరియల్ చదువుతావు మీరు? ఎందుకు చదవాలి? నువ్వు ఎస్ఐకి ప్రిపేర్ అవుతే ఎడిటోరియల్ ఎప్పుడైనా ఆలోచించారా? ఒక న్యూస్ పేపర్ మీద అంటే తప్పుగా అనుకోవద్దు, ఇది మీ యొక్క హ్యాబిట్ అవ్వచ్చు. నేను చెప్పేది నా ఒపీనియన్. చాలా మంది న్యూస్ పేపర్లు తీసుకొచ్చి చదువుతూ ఉంటారు. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు ఏమన్నా? ఎడిటోరియల్ రాయాలంటే, ఎడిటోరియల్ చదవాలంటే ఒక ఎస్ఏ రైటింగ్ కంటెంట్ రాయాలి. తప్పుగా అనుకోవద్దు, నేను ఎవరి మనోభావాన్ని కించపరచట్లేదు. ఒక ఎస్ఐ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చెప్తా ఉన్నా. నువ్వు రోజుకు గంట సేపు న్యూస్ పేపర్ చదువుతా ఉన్నావు. నేను సాయంత్రం 5 నిమిషాలు క్లాస్ విని ఒక 10 నిమిషాలు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేస్తాను. మంత్లీ ఒక మ్యాగజైన్ తీసుకుని ఆ మ్యాగజైన్లో ఉండే క్వశ్చన్స్ రౌండప్ చేస్తాను. ఏదో ఒక కరెంట్ అఫైర్ ఛానల్ మనకు మంత్లీ, లేదా మీ ఇన్స్టిట్యూటే కావచ్చు, మంత్లీ ఒక 100 క్వశ్చన్ల నుంచి 300 క్వశ్చన్లు ఇవ్వచ్చు.
300 క్వశ్చన్స్ 300 సార్లు చదువు. ఒక ఎస్ఐ ప్రిపేర్ అయ్యే విద్యార్థి నేను న్యూస్ పేపర్ చదవద్దని చెప్పలేదు. న్యూస్ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే 50 మార్కుల కరెంట్ అఫైర్స్ కోసం మీరు న్యూస్ పేపర్ చదివి న్యూస్ పేపర్ పెద్ద కంటెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి, ఒక సింగిల్ లైన్లోనే ఉండాలి. లేదు ఏదైనా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక సింగిల్ లైన్లోనే ఉండాలి. ఇలా ఒక మ్యాగజైన్ ఎంచుకోండి, మంత్లీ ఒకసారి వస్తుంది, తీసుకోండి. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు ఆ మ్యాగజైన్ చదవండి. ఎప్పుడు ఎగ్జామ్ వస్తుంది అనంగా ఇప్పుడు చదివితే వేస్ట్. ఎస్ఐ మెయిన్స్ కి 6 నుంచి 10 నెలల కరెంట్ అఫైర్స్ మాత్రమే పెడతాడు. మహాదరిద్రం అయితే ఒక 2-3 క్వశ్చన్లు 12 నెలల నుంచి అడుగుతాడు. ఆ 2-3 క్వశ్చన్ల కోసం మీరు 3 నెలల కరెంట్ అఫైర్ మ్యాగజైన్ అంటే ఇంత బల్క్. దాన్నే మంచి మెటీరియల్ మీద ఫోకస్ చేసి దీంట్లో తెచ్చుకోండి. లాస్ట్ 9 మంత్స్ మ్యాగజైన్ బాగా చదవండి, బెస్ట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎలా పిక్ చేసామని తెలుసా? ఇక్కడ పడుతుంది అంటే అక్కడే పడాలి. ఎందుకు తెలుసా? లాస్ట్ టైం ఇక్కడ నుంచి అవార్డ్స్ మీద 5 క్వశ్చన్లు ఇచ్చా అంటే ఈసారి కూడా అవార్డ్స్ మీద 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ నుంచి 6 నెలలు వెనక్కి తీసుకుంటే 5 క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయో 5కు 15 క్వశ్చన్లు పెట్టుకోండి. 15లో 5 రావాలి. 5 రాకపోయినా 4 వస్తాయి కదా, చూసుకోండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక వే ఆఫ్ విధానంలో చదవండి, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ రాకపోయినా జాబ్ వస్తుంది. మీరు అడగండి, నేను ఒక సొల్యూషన్ ఇస్తాను, అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదా మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. ఓకే, గ్రౌండ్ వెరీ గుడ్, మంచి గుడ్. గ్రౌండ్ అంటే చెప్తా ఉన్నాను. నేను గ్రౌండ్కి వెళ్ళాను, గ్రౌండ్లో కాలు పెట్టాను. చూస్తానే మాకు ఫస్ట్ గ్రౌండ్ అంటే ఏంది 4 గంటలకు పోయాను. అది నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే పోయి రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్నా. సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్ మీద ఇప్పుడు కూడా ఫోటోలు ఉంటాయి, అన్ని ఫోటోలు తీసుకున్నా. ఆ ఫుట్పాత్ మీద పడుకున్నా. ఎంట్రన్స్ లో దోమలు కుడతా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కుట్టి పడేస్తా ఉన్నాయి అడిగే. ఒక జెర్సీ వేసుకున్నాను, పడుకున్నాను. గ్రౌండ్ లోకి ఎంటర్ చేశారు. స్పీడ్ గా మన ముఖ్యం ఏంటి, ఫస్ట్ బ్యాచ్ లోనో సెకండ్ బ్యాచ్ లోనో గ్రౌండ్ ఉండాలి, అదే టార్గెట్. నేను రన్నింగ్ ఏం ప్రాక్టీస్ చేయలేదు, కొడితే సివిల్ కొట్టాలి, నాకు ఆర్ఎస్ఏ అవసరం లేదు. 3వ ఈవెంట్ కు నాకు వద్దనే కింద పోయాను. ఏం ప్రాక్టీస్ చేయలేదు, వారం రోజులు ప్రాక్టీస్ చేసేది, ఎందుకో తెలియదు, చేయాలని భయంతో చేశాను అంతే. గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్, ఇది రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇన్స్పెక్టర్ అన్న పిలిచాడు, నన్ను హైట్ కొలనికి, అందరినీ హైట్ కొలుస్తా ఉన్నాడు, స్ట్రిక్ట్ కొలుస్తా ఉన్నాడు. అప్పుడు హైట్ ఎందుకో నా దగ్గరకు వచ్చాడు, నన్ను హైట్ చూడలేదు. ఫస్ట్ సంతకం పెట్టేసి నువ్వు అన్నాడు. నాకు నవ్వు వచ్చేసింది. అదేంటి సార్ సంతకం పెట్టేసారు, నా హైట్ కొలవాలి కదా అని చెప్పేసి అడిగితే ఏమనుకున్నాడు బాబు, మరి లేదురా నీకు మాత్రం ఇట్టే ఎవరే అన్నాడు. లేదురా నీకు మాత్రం నేను ముందే సంతకం పెట్టేసి హైట్ కొలుస్తా అన్నాడు. పోయాను, హైట్ కొలిచాను. నా స్కోర్ కార్డ్ తీసుకున్నాడు. స్కోర్ కార్డ్ తీసుకుంటాను, నా మ్యాథ్స్ పేపర్ స్కోర్ చూశాడు. ఏమనుకున్నాడు తెలియదు, డిఎస్పీ దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకుపోయాడు. సార్ రాయలసీమలో ఈవెంట్స్ అటెండ్ అయిన పిల్లల్లో ఇంతవరకు నేను ఈ స్కోరు చూడలేదు సార్ అన్నాడు. తమ్ముడు పక్కన కూర్చోబెట్టినాడు, తమ్ముడు నువ్వు చదువురా, ఈవెంట్ ఒక్కటి ఐబీఎస్కో బాగా చదువు, ఇదే విధంగా ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది, మళ్ళీ నన్ను వచ్చి కలవండి. నాకు ఆయన ఫేస్ కూడా అంత ఐడియా లేదు, సార్ పేరు బహుశా ఉండింటే కలిసేవాడినేమో, కొత్త కదా డిపార్ట్మెంట్కి, అప్పుడు ఏం తెలీదు. ఇదే అన్నాడు ఆయన. ఆశీస్సులో ఏమో తెలియదు కానీ అట్లాగే వచ్చేసింది. పోయాను, గ్రౌండ్ 3rd బ్యాచ్ మాది. నా టార్గెట్ ఏంటంటే 1600 ఈవెంట్ అయిపోతే 100 6 లాంగ్ జంప్ ఏదో ఒకటి అయిపోయి చేసుకోవాలి. ఉత్తకాలతో పరిగెడతా ఉన్నారు అందరూ. నేను ఏం తెలియదు నాకు ఎట్లా అంటే 2018లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కానిస్టేబుల్ 6 నిమిషాల 5 సెకండ్లు కొట్టేసిన రన్నింగ్. సర్లే ఒకసారి అడ్వైజ్ కానిస్టేబుల్ని అడిగితే, సార్ ఇట్లా ఉత్తకాలతో కొట్టాలి అంటే, తిక్కోట ఏమన్నా ఇట్టే అన్నాడు. నాకు బాగా గుర్తుంది. తిక్కోట ఏమన్నా నీకు నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి, నువ్వు ఏమన్నా అయితే ఏంది ఇది, సరే టైం వచ్చి లేకపోతే ఎంతో బాగా మంచి వెయిట్ ఉన్నాను, బాగా లా ఉన్నాను. కొట్టే షూ వేసుకుని అంటే సర్లే అని చెప్పి షూ వేసుకుని పోయాను, దిగాను. ఫస్ట్ రౌండ్ చూస్తే 1.5 మినిట్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ రౌండ్ అయితే 3:30 అలా వచ్చింది. చూస్తే 6:45 లోపు రన్నింగ్ అయిపోయింది. సో ఓకే, సేఫ్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. 1600 అయిపోతే సగం కాన్ఫిడెంట్ వచ్చింది. నేను 100 ఎట్లా వేయలేను నాకు తెలుసు, ఎందుకంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. విత్ వెయిట్ 100 ఈసారి ఏదైతే అదేంటి అని చెప్పి చెప్పులు షూ తీసేసినాను. 100 14.91 మిల్లీ సెకండ్స్కి 100 కొట్టేసిన. పేర్లు చదువుతామండి, ఎవరైతే డిస్క్వాలిఫై పేర్లు ఉంటాయో పేర్లు చదువుతా ఉంటారు. నేను కూర్చున్న పొజిషన్ ఏంటంటే ఓకే నాది క్వాలిఫై అయిన తర్వాత ఓకే అనుకున్నా. లాంగ్ జంప్ కాడికి తీసుకున్నారు. లాంగ్ జంప్ ఏమంటే నేను పోవట్లేదు. దారా బాబు డిఎస్పీ ఏం రాను లాంగ్ జంప్ వేయట్లేదు రా అంటున్నాడు. నాకు వద్దు సార్ అంటున్నా, నీ లాంగ్ జంప్ వద్దు, నాకేమవుతుంది, లేదు తమ్ముడు ఇది వేస్తే నీకు స్కోర్ వస్తుంది 6 సెకండ్, నాకు అవసరం లేదు సార్ అని. ఓకే సరేలే అని చెప్పేసి లిమిట్ చేసినాను. కనీసం దుంకంటే పోయి దుంకాను. 2018లో కానిస్టేబుల్ నేను దుంకిన లాంగ్ జంప్ 5:30, 5 మీటర్ల 30, 4:74 వేసి బయటకు వచ్చేసినాను. అంటే ఇప్పుడు మంచి ఫిట్నెస్, ఎన్సీసీ క్యాడెట్ నేను ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నాగ్పూర్లో ట్రైనింగ్ అయ్యాను. గ్రౌండ్ గురించి చెప్పాలంటే సివిల్ ఎస్ఐకి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే గ్రౌండ్ని ఒక 10% మాత్రమే పెట్టుకోండి. మళ్ళీ ఎస్ఐ సార్ చెప్పాడు గ్రౌండ్ వదిలేసినామని చెప్పేసి మీరు ఈవెంట్ కొట్టలేక నా మీద పడి బాధపడు. ముఖ్యంగా అమ్మాయిలకి గ్రౌండ్ మీరు ఏఆర్ కానీ ఏఆర్ఎస్ఏలు వస్తాయి సార్ ఖచ్చితంగా.
ఏఆర్ఎస్ఐలు అంటే గ్రీన్ కలర్ విజిల్ కట్ వేసుకున్న ఆర్మ్ రిజల్ట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఏముంది గ్రౌండ్ ముఖ్యమే. మీరు గ్రౌండ్ మీద కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే మీరు గ్రౌండ్ వదిలేశారంటే మీరు 600 మీటర్స్ క్వాలిఫై అవ్వలేరు, మీ స్ట్రెంత్ సరిపోదు. మీరు 600 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే గ్రౌండ్ మీరు ఫోకస్ చేయండి. అబ్బాయిల గురించి ముఖ్యంగా ఏంటంటే సివిల్ ఎస్ఐకి ట్రై చేసే మీరు గ్రౌండ్ మీద కష్టపడి అది కూడా గ్రౌండ్ మీదే పెట్టి వచ్చి నిద్రపోయి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. గ్రౌండ్ ఉండాలి, మీరు మీ ఫిట్నెస్ని పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా ఉన్నారు, లీన్గా ఉన్నారు, 1 మంత్ కష్టపడితే రాదా గ్రౌండ్? లేదు, నాకు ఆర్మర్ రిజర్వ్లో కావాలి, ఏపీఎస్పీలో కావాలి, నేను ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు 50-50 ఖచ్చితంగా గ్రౌండ్ మీద పెట్టండి, యాజ్ వెల్ as దీని మీద పెట్టండి. మీరు ఒక్కసారి గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ కాళ్ళు చేతులు ఏర్పట్టుకునేంత గ్రౌండ్ మన ఎస్ఐకి అవసరం లేదు. ఇది ఆర్మీ కాదు. ఖచ్చితంగా టాప్ 15 మెంబర్స్ని తీసుకుంటే మనస్తత్వం ఆర్మీకి ఉంటుంది, ఇదట కాదు. ఎంతమంది అయినా విత్ ఇన్ టైం రావాలి, ఎవడు నేను ఫెయిల్ చేయాలని చూడు. ఓకేనా? నాకు తెలిసి 99% మీరు కూడా అందరూ ఈ నోటిఫికేషన్ అటెంప్ట్ చేసి ఉంటారు. మా అయితే ఒకరో ఇద్దరు కొత్త వాళ్ళు ఉంటారు, అంతేనా? ఎంఐ కరెక్ట్? ఏం బ్రదర్, అందరూ అటెంప్ట్ చేసిన వాళ్ళే కదా 2024 ఎస్ఐ? గర్ల్స్ అంతా కొత్త వాళ్ళే సార్. ఓకే, 4-2 ఫైనల్ ఇయర్ సెకండ్ సెమ్ సార్ బీటెక్. చాలా మంది అంటుంటారు ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అని. ఏంది ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తారు మీరు? అదే కరెక్ట్ సార్. ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తారు? ఇంతవరకు నేను రాసిన ఏ ఎగ్జామ్ కూడా సెకండ్ అటెంప్టే లేదు, ఒక ఎస్ఎస్సి తప్ప. ఒక ఎస్ఎస్సి ఏంటంటే మన కర్మకు అది 6 నెలలకు ఒకసారి పడుతుంది. ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి వచ్చారు, 1 ఇయర్కి ఒకసారి పడుతుంది. ఇంతకుముందు 6 నెలలకు ఒకసారి పడేది, ఏదో ఒకటి సిహెచ్ఎస్ఎల్ అయితే 6 నెలలకు ఒకసారి పడేది. మనకు రాదు కాబట్టి అది ఎగ్జామ్ అయిపోయేలోపు ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. ఆ రిజల్ట్ రాకముందే 2 నోటిఫికేషన్లు అయిపోయింటాయి. ఇప్పుడు అట్లా లేదు, ఎస్ఎస్సి కూడా చాలా స్పీడ్ అయిపోయింది. ఒకటే ఒక నోటిఫికేషనే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ పోయిందంటే మన ఏజ్ పోతుంది. ఏది? ఏపీ పర్పస్ లో 2019లో పడిన నోటిఫికేషన్ 2025 కానీ మేము బయటికి రాలేదు. 5 సంవత్సరాల స్పాన్ లో నువ్వు 2వ అటెంప్ట్ తీసుకుంటే నీ ఏజ్ ఎక్కడ పోద్ది? 21 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత 2వ అటెంప్ట్కే 30 పోతావు. అదే 24లో నీ నోటిఫికేషన్ లేట్గా వచ్చిందంటే 34. ఒక ఎస్సీ క్యాండిడేట్ తప్ప ఎవరే కానీ 27 దాటితే ఎస్ఐకి ఎలిజిబుల్ కాదు. ఇదంతా 29 సార్. 27 సంవత్సరాలు మినిమం పెట్టుకోండి. వాడు ఏదో భిక్ష వేస్తే మాత్రం మనం ఏజ్ లిమిట్ పోతాం, కానీ లేకపోతే ఒక్కటే అటెంప్టే ఉంటుంది మన లైఫ్ లో. కొడితే కొట్టాలి, లేదంటే అసలు అన్ని సర్దుకొని వెళ్ళిపోవాలి. 2వ అటెంప్టే మాటే వద్దు. అర్థమైందా? కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, మీ ఓపికే కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే. ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా పోతావా? మళ్ళీ ఈ ఎగ్జామ్ ఎందుకు మిస్ చేస్తున్నావు? పోండి, సినిమాకి పోండి, మంచిగా తినండి, అనుకో టైం కేటాయించుకోండి. ఎంత టైం పోగొడతారు? మా అయితే నెలకు 2 సినిమాలు చూస్తారా? చూడండి, మిగతా టైం పర్ఫెక్ట్గా పెట్టండి. అన్నీ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్తో తిరగండి, ఛాయ్ తాగండి, బ్రహ్మాండంగా ఉండండి. కానీ ఒక్కసారి వచ్చి బల్ల మీద కూర్చున్నామంటే నీకు అవసరం లేదు. చదువు అంటే చదివే, ఒక విధానం పెట్టుకోండి. ఈ రోజు ఏం చదవాలి, ఈ వీక్లో నేను ఏ టాపిక్ చాలా వీక్గా అటెంప్ట్ చేసినాను, ఇంతవరకు రీజనింగ్ బుక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓన్లీ చెప్పిన ఇది మాక్ టెస్ట్లే. మాక్ టెస్ట్ రాస్తే రోజు 100 క్వశ్చన్లు, 100 మోడల్స్, అదే నా బుక్. ఆర్ఎస్ అగర్వాల్ బుకింగ్ ఎవరైనా చేస్తూ ఉన్నారా? ఎవరైనా చేస్తూ ఉంటే ఆర్ఎస్ అగర్వాల్ని ఓన్లీ డేటా అనాలిసిస్ మాత్రం పెట్టుకోండి. అంటే రీజనింగ్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు, డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఇలా చెప్పండి, డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ మాత్రమే పెట్టుకోండి. గుడ్, మంచి బుక్ దానికి. ఎందుకంటే అది చాలా క్యాట్ లెవెల్గా ఇచ్చింటారు. మీరు అర్థమెటిక్ మాత్రం ఆ బుక్ని నేను ప్రిఫర్ చేయను. మీ ఏదైతే ఇన్స్టిట్యూట్ చెప్తా ఉందో మీకు నచ్చితే మంచిగా ఇన్స్టిట్యూట్ని ఫాలో అయిపోండి. నాకు తెలిసి మంచి క్వశ్చన్లు ఇచ్చాడు చరణ్, నేను చూసా. అందుకే నేను ఎందుకు కంటెంట్ తీసుకురమ్మన్నానంటే, ముందు మీ కంటెంట్ ఎంత చూస్తేనే వీళ్ళతో నేను మాట్లాడగలను సార్. 3 గంటలు వీట బెల్లు కొడితే మళ్ళీ 3వ గంట మాత్రమే నువ్వు పైకి చూడాలి. అర్థమెటిక్ పేపర్ వరకు, జిఎస్ పేపర్ అంటే అట్లా చూడొచ్చు, ఏం కాదు. మ్యాథ్స్ పేపర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎప్పుడు చదవాలి తెలుగు, ఇంగ్లీష్? ఇప్పుడు నుంచే చదువుతావా? ఏం నీకు దాంట్లో 100 వచ్చేమని వస్తుందా? 40 మార్కులు రావాలి, అది కూడా ఉంది. మళ్ళీ 400కి 300 మార్కులు వచ్చి ఇంగ్లీష్ పేపర్ పోయిన క్యాండిడేట్స్ చాలా ఉన్నారు. 2018కి ముందు ఇంగ్లీష్ ని ఫెయిల్ చేయడం అంటే ఎగ్జామినర్లకి చాలా ఇష్టం. మా బ్యాచ్ లో సుబ్బారెడ్డి అన్న అని కానిస్టేబుల్, 2 ఏఆర్ కానిస్టేబుల్ ఉండి తర్వాత సివిల్ తిరుపతిలో ఎస్ఐగా ఉన్నారు. 3 సార్లు ఇంగ్లీష్ పోయింది, 2 సార్లు టాపర్. ఇంగ్లీష్ అనేది కూడా ముఖ్యమే, చూసుకోవాలి. కానీ ఎగ్జామ్ 1 నెల నుంచి 1.5 నెల ఉందంగా చదవాలి. ఖచ్చితంగా దాన్ని కూడా 1 నుంచి 2 మార్క్ టెస్ట్ రాసిపోవాలి. లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, ప్రతిదానికి శీర్షిక, అదే టైటిల్ ఏం పెట్టాలి, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. ప్రతిదీ తెలుసుకొని పోండి, పాస్ అయిపోతారు. అర్థమైందా? మీరేం ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ ఎలా అటెంప్ట్ చేయాలి. కానీ మ్యాథ్స్, రీజనింగ్ అలా కాదు, ప్రాక్టీస్ చేయాల్సిందే, చదవాల్సి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? 200 క్వశ్చన్స్ 3 గంటల్లో చేయాలి. కానీ ఒక క్వశ్చన్కి 1 మినిట్ డివైడ్ చేసుకుంటే అది టైం మేనేజ్మెంట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్ నేను 10 సెకండ్స్లోనే చేస్తా. మిగతా 50 సెకండ్స్ వేరే క్వశ్చన్ వెచ్చించడమే టైం మేనేజ్మెంట్. హీరోయిజం అంటారు కదా, యూనిఫామ్ వేసుకుంటే. సో మీరు బాగా చేంజ్ చేసి
స్టూడెంట్స్ మోటివేషన్ ఈ యూనిఫామ్ వేసుకోవడం వల్లే నేను సాల్వ్ చేయగలిగిన అంటే సాటిస్ఫికేషన్స్ అంటే వాల్యూ ఆఫ్ యూనిఫామ్ మీ Okay. లైఫ్ ఇప్పుడు వరకు. ఒక అమ్మాయి తప్పిపోయింది 8:20 వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా పాప తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. పాప వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్సనల్ కారణాల వల్ల వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రుల యొక్క పరువు మర్యాదలు తెల్లవారితే పోతాయి. ఏమైపోతాయి? ఖచ్చితంగా పోతాయి. లొకేషన్ చూసాం, ఫోన్ స్విచ్ ఆఫ్, డిఫరెంట్ విధంగా ట్రై చేసాము, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేసామో నాకు తెలీదు. 11:20 గంటలకెల్లా లిఫ్ట్ చేసినాం పాపని. 3 గంటలకల్లా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాం. పొద్దున ఎవరికి తెలియదు అమ్మాయి వెళ్ళిపోయిందని, ఏ ఊరి వ్యక్తికి తెలియదు అమ్మాయి తిరిగి వచ్చిందని. కేవలం ఒక ఎస్ఐకి 2 కానిస్టేబుల్కి మాత్రమే తెలుసు. అమ్మాయి ప్లేస్ ఏం కడపలో లేదు, తిరుపతిలో మాకు దొరికింది, తీసుకొచ్చి పెట్టాం. అంటే జాబు అనేది ఏంటంటే మనం ఇష్టపడి చేస్తే 10 మందికి సేవ చేయొచ్చు. కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన నాకు, మా పరువు సార్ ఇది. అది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అన్న. భగవంతుని ఆశీస్సులు మీతో ఉండి ఖచ్చితంగా రేపు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉంది, ఏపీ అయితే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది, మీరు అందరూ ఖచ్చితంగా ఒక జాబ్తో కనపడాలి, నాకు మళ్ళీ మెసేజ్ చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ ర్యాంక్ కొట్టి మళ్ళీ ఆ సెలబ్రేషన్స్ కి మనం సార్ని పిలవాలి. ఇది 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 మన టార్గెట్. ఓకేనా? ధన్యవాదాలు.